హైదరాబాద్ మహానగరంలో చిత్రపురి ఎంఐజీ కాలనీ నందు ఫ్రెండ్షిప్ డే గురించి 10-12 సంవత్సరాల పిల్లలు మరియు 16-18 సంవత్సరాల అమ్మాయిలు కూడా స్నేహితుల దినోత్సవం గురించి చాలా చక్కగా వివరించారు. వారికి మన టీవీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసిన రిపోర్టర్ భద్రయ్యాచారి మరియు ఎందుకు సహకరించిన శ్రీనివాస్ గారికి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. గురించి మాట్లాడతారు. నమస్తే, నా పేరు ఉమేష్. ఈరోజు ఫ్రెండ్షిప్ డే. మనం ఫ్రెండ్షిప్ డే ఎందుకు జరుపుకుంటామంటే మనం ఫ్రెండ్షిప్ డే ఎందుకు చెప్పుకుంటామంటే వాళ్ళు మా బెస్ట్ ఫ్రెండ్స్కి బ్యాండ్స్ కడతాము. ఇట్లా మనమందరం కలిసి ఉండాలని కోరుకుంటూ ఉంటాము. నా పేరు రవినేష్. నేను ఫ్రెండ్షిప్ డే ఎందుకు జరుపుకుంటామంటే మిత్రులు అందరూ కలిసి ఉండాలి, కలిసిమెలిసి ఎప్పుడూ ఉండాలని ఈ పండుగ జరుపుకుంటాం. నా పేరు అక్షయ్. ఫ్రెండ్షిప్ డేని ఎందుకు జరుపుకుంటామంటే మనం అందరం చాలా బాగుండాలి, కలిసిమెలిసి ఉండాలి, అసలు కొట్టుకోకుండా చాలా బాగా ఆడుకోవాలి, మన మధ్యలో ఏం గొడవలు రావద్దు అని జరుపుకుంటాం. నా పేరు నిహాల్. ఫ్రెండ్షిప్ డే ఎందుకు జరుపుకుంటామంటే స్నేహితులు మనతో తోడుగా ఉండడం, మళ్ళీ అందరూ మనకి స్ట్రాంగ్గా ఎవరైనా గొడవ వచ్చేటప్పుడు స్నేహితులు పక్కకు ఉండేటప్పుడు అది దానికోసం బెస్ట్ ఫ్రెండ్స్కి బ్యాండ్స్ కడదాం, దాన్ని ఫ్రెండ్షిప్. మనం భయపడకుండా మన ఫ్రెండ్స్తో తోడుకుంటాం. నా పేరు ప్రతి. ఇది మనందరికీ ఉన్న ఒక స్నేహబంధం లాంటి ఫ్రెండ్షిప్ డే. ఓకే, థ్యాంక్ యూ. ప్రస్తుతం మనం చిత్రపురి ఎంఐజీలో ఉన్నాం. ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు స్నేహం అంటే ఏంది, ఈ ఫ్రెండ్షిప్ డే అనేది ఎందుకు వచ్చింది అనే దాని గురించి ఒకసారి వారితో మాట్లాడిద్దాం. మీ పేరు చెప్పమ్మా. నా పేరు గ్రీష్మ. మంచిగా చెప్పాలి. నా పేరు గ్రీష్మ. నేను 12th అయిపోయింది నాది. ఇప్పుడు బీటెక్కి చేస్తున్నా. తిను నా ఫ్రెండ్ నితాలి. సో ఫ్రెండ్షిప్ డే అనేది ఎందుకు చేసుకుంటారంటే మన ఫ్రెండ్స్తో మనకున్న బాండ్ గురించి మనం ఇలా మాకు ఇంత క్లోజ్నెస్ ఉంది, మా కోసం ఈ రోజు ఉంది అని చెప్పి మీనింగ్ఫుల్గా చెప్పడానికి. ఫ్రెండ్స్ అంటే ఒకరి కోసం ఒకరు ఉండడమే కాదు, లైక్ వాళ్ళ ఫ్యూచర్ని కూడా మనతో పాటు ఉంచుకోవడం, మెమొరీస్ క్రియేట్ చేయడం, అలాగా మన చైల్డ్హుడ్ అంతా వాళ్ళతో గడిపిన మన క్షణాలని అలా గుర్తుపెట్టుకోవడం. రేపొద్దున్న మనం ముసలిళ్ళం అయిపోయినాక కూడా మన పిల్లలకి ఇలా ఉండాలిరా ఫ్రెండ్స్తో అని చెప్పడానికి. అండ్ ఆల్సో మనము ఫ్రెండ్స్ చేసుకోవడం వల్ల ఇంకా చాలా అడ్వాంటేజెసే ఉన్నాయి. దాంట్లో ఒకటి మన ఫ్యూచర్ కిడ్స్ ఉంటారు కదా, వాళ్ళు పోరు మనం తట్టుకోలేకపోతే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు చూసుకుంటారు. ఇంకా ఈరోజు ఈనాటి బాలలే రేపటి భారత పౌరుడు అనటానికి వారు చెప్పేటువంటి సూచనలు కొన్ని విని తెలుసుకొని ఆచరిస్తే చాలా బాగుంటుందని కూడా నేను ఒక రిపోర్టర్గా మీకు తెలియజేస్తున్నా. మీ స్నేహితురాల పేరేమ్మా? నితాలి. నితాలి. మీరేం చదువుకుంటారు? ఇంటర్ అయిపోయింది. మీరేం చెప్పదలుచుకున్నారు? ఓకేనా? ఇంకొకటి చెప్పండి. సో మన పేరెంట్స్తో మనం చాలా షేర్ చేసుకోలేని విషయాలు కూడా మనం మన ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాము. ఆ బాండ్ క్రియేట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఆ టైం మనం మన ఫ్రెండ్స్కి ఇస్తున్నామంటే ఇట్స్ వెరీ గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నీకు ఈ సమయం కేటాయించినందుకు నేను ఒక ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.